హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. అందరికీ ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వెనిల్లా బేస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఒక ప్యాన్లో మనము 1+1/4 కప్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలండి. ఇందులో 1/4 కప్ షుగర్ కూడా వేసుకొని స్పాచులాతో బాగా మిక్స్ చేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం వేసుకొని నీట్గా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 1/4 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసి నీట్గా మిక్స్ చేయాలి. ఎక్కడ ఏవి వంటలు అనేది లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు మనకు షుగర్ మెల్ట్ అయితే అప్పుడు మనము లిక్విడ్ గ్లూకోజ్ ఉంటుందండి. ఇది క్రిస్టల్స్ ఫామ్ కాకుండా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. లిక్విడ్ గ్లూకోజ్ ఎప్పుడైనా డైరెక్ట్గా టచ్ చేయకూడదు, అది చాలా స్టిక్కీగా ఉంటుంది. కాబట్టి స్పూన్తో అలానే పెట్టి హాట్ మిల్క్లో అలాగే వేసుకోవాలి. స్పాచులాతో నీట్గా తీసుకుంటే సరిపోతుంది. లిక్విడ్ గ్లూకోజ్ బయట కూడా పెట్టుకోవచ్చు, అది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐస్ క్రీమ్స్ అండి. ఇది వేసినందుకు మనము జిఎంసి పౌడర్స్ అవేం వేయాల్సిన పని లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 డ్రాప్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. 1/4 కప్ మిల్క్ మేడ్ అండి, కండెన్స్డ్ మిల్క్ అంటాం కదా, అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనకి కూల్ కావాలా ఫ్రెండ్స్, అంతవరకు పక్కన పెట్టేసుకోవాలి. కూల్ అయ్యేంత వరకు సపరేట్గా ఉండాలి. ఇంకొక బౌల్లో విప్పింగ్ క్రీమ్ 1+1/4 కప్ తీసుకోవాలి. ఇది విప్పింగ్ క్రీమ్ మనం బీటింగ్ చేయాలి. 20 సెకండ్స్ కావాలి. అది మనకి పీక్ లాగా ఫామ్ అయ్యేంత వరకు బీటింగ్ చేయాలి. ఎక్కువ బీటింగ్ అనేది అవసరం లేదు. ఒక 2 టైమ్స్ అలా చేసినామనుకో అది ఫామ్ అయిపోతుంది. పీక్ లాగా వచ్చినప్పుడు మనం స్టాప్ చేయాలి. ఇంతవరకు బీటింగ్ చేసుకోవాలి. ఇలా అంతా బీటింగ్ ఫ్రీజర్లో ఎయిర్టైట్ కంటైనర్లో 1 డే పెట్టుకోవచ్చు. అప్పుడు 1 డే తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇది ఫ్రీజర్లో మనకు నియర్లీ 1.5 మంత్ ఉంటుంది. ఇది ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అనేది బీటింగ్ అంతా అయిన తర్వాత ఆల్రెడీ మనము చేసిన మిల్క్ అనేది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు 2 ఒకే దాంట్లో విప్పింగ్ క్రీమ్ ప్లస్ మిల్క్ 2 బాయిల్ చేసాం కదా, ఇదంతా బాగా బీటింగ్ ఒక 2 సెకండ్స్ ఊరికి అంతా మిక్స్ కావడానికి అంతే. మిక్స్ అయిన తర్వాత 2 సెకండ్స్ లమ్స్ ఏం లేకుండా ఒకసారి మిక్సింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ బీటింగ్ అయిపోయినది, కానీ ఇప్పుడు మనం వేసిన మిక్స్ చేస్తున్నాము. అయిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో క్లోజ్ చేయాలండి. లిడ్ క్లోజ్ చేసి ఫ్రీజర్లో 1 డే పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.